సో సంక్రాంతి రోజు, రేపు సంక్రాంతి, ఈరోజు సరదాగా పిండి వంటలు చేసుకుంటున్నాం. ఒక చిన్న విషయం చెప్తా. భోగి, అవును. సో ఒక చిన్న విషయం చెప్తా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. ఇది సూచన మాత్రమే, సలహా కాదు. ఆ సలహా ఏంటంటే, అందరికీ అన్నీ రావాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఎక్స్పర్ట్ ఉంటారు. ఇప్పుడు నువ్వు టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, అమ్మ వంట చేయడంలో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, తర్వాత నాన్న బయట వ్యవహారాలు చక్కబెట్టడంలో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, కూడా బట్టలు ఉతకడంలో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. సో ఒక్కొక్కరు ఎక్స్పర్టీజ్ని మరొకరు గుర్తించుకోవాలి తప్ప, ఏమైంది పర్వాలేదు, ఒకరు ఎక్స్పర్టీజ్ని ఒకరు గుర్తించుకోవాలి తప్ప నాదే గ్రేటు అన్న యాటిట్యూడ్ అంత మంచిది కాదు. అందరు ఇంపార్టెంటే. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, అతని ఇంటికి వస్తే వంట లేదనుకో, భోజనం లేదనుకో, అప్పుడు ఆ వ్యక్తి కూడా ఇంపార్టెంటే కదా. సో అంతా కలిస్తే ఇప్పుడు ఇది ఒక పిండి తయారైంది. ఇందులో ఏమేమి వేసినాం కన్నమా? ఎన్నెన్నో పదార్థాలు వేసినాం. బియ్యం పిండి, జీలకర్ర, కాళ్ళపొడి, మిరపకాయల, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, నూనె, కొంచెం వేడి నీళ్లు, ఆ వేడి నీళ్లు, పల్లీల పొడి. ఇప్పుడు ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ? తగినంత అన్ని కలిస్తేనే అప్ప. ఇది బాగుంది కదా. ఇందులో ఏది గొప్ప? అన్ని కలిస్తేనే అప్ప. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీ వృత్తి ధర్మం కాకుండా ఇది ఒకటి చాలా గొప్ప ప్రాక్టీస్ ఎవరైనా చేయొచ్చు. కానీ నేను నా అబ్జర్వేషన్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో నేను 100 మందికి ఈ విషయం చెప్పున్నా, కానీ 100% ఆచరించిన వాడు నాకు కనబడలేదు. అదేమిటంటే, ఎవరికైనా సహకారం చేయాలని నిర్ణయం తీసుకుని జస్ట్ సహకరించాలి అంతే, సలహాలు ఇవ్వకుండా. ఇంతే, అయిపోయింది నేను చెప్పాలనుకున్నది. నువ్వు చెప్పాలనుకున్నది ఏమీ చెప్పకు, ఓన్లీ సహకారిగా, ఇగో ఈ గిన్నె అటు పెట్టరా, అక్కడ కాకుండా ఇక్కడ పెడితే బాగుంటది, నా మాట విను, ఎప్పుడు నువ్వు చెప్పిందే. సహకారి అంటే సహకారిగా ఉండాలంతే. అట్లా గనక చేస్తే ఒక వ్యక్తి చేసే పని చాలా సంపూర్ణంగా, సమర్థవంతంగా. రెండోది, ఆ పని మంచిగా కాకపోయినా అప్పుడు ఎవరైతే చేస్తున్నారో అది వాళ్ళ మీదకి వెళ్తుంది. ఎందుకంటే ఇతరులని సహకరించింది అంతే. సో జీవితంలో నేను కోరుకుంటున్నా, నాకు ఒక 3 నుంచి 12 మంది సహకరించే వ్యక్తులు దొరకాలని నేను ప్రకృతితో ప్రార్థిస్తున్నాను. నేను డిస్కషన్ చేయకూడదు, సహకరించి. అలాగే సహకరించేవాడు బానిస కాదు, వాడు వేరే ఫీల్డ్లో వాడు గ్రేట్, కానీ నేను ఏదన్నా చేస్తున్నప్పుడు వాళ్ళు సహకరించారు. అట్లాగే ఇప్పుడు ఇవి ఉన్నాయి, నేను ఇందులో ఏ సలహా ఇవ్వాలి ఇప్పటివరకు, ఓన్లీ సహకరిస్తున్నా అంతే. ఇద్దరు సహకరించు, లేకపోతే దుబాయ్ అక్కడి నుంచి. అంతేగాని అట్లొత్తకు అట్లా అనకు, ఇట్లా అనకూడదు. నేను ఒత్తి చూపిస్తా జరుగు, నువ్వు పక్క వాళ్ళ పనులు ఇంటర్ఫియర్ కాదు. ఈ చిన్న విషయం చాలా మందికి తెలియకుండా జోక్యం చేసుకోకూడదు. ఇంకోటి, అడగకుండా సలహా ఇవ్వకూడదు. ఒక వ్యక్తి చేస్తే పూర్తిగా చేయనిచ్చిన తర్వాత అప్పుడు నిష్కర్ష ఉంటుంది. పూర్తిగా నువ్వే చేసినావు, చూసావా కొంచెం ఉప్పు తగ్గినట్టుంది, నెక్స్ట్ ఏంది, నేను ఒక పని చేస్తా, నువ్వు సహకరించు. ఇది కండిషన్. ఇప్పుడు ఇల్లంతా సరుద్దా, ఒకరు సహకరించాలి, ఒకరు సూచన ఇవ్వాలి. అది తీసుకెళ్ళి అక్కడ పెట్టు అంటే వెంటనే పెట్టాలి తప్ప ఇక్కడ కాదు అక్కడ పెడతా. నేను చాలాసార్లు చూసిన అనవసరమైన డిస్కషన్లోకి ఎంటర్ అయ్యి అసలు మనుషులు ఫ్రెండ్షిప్ కోల్పోతారు అనమాట. ఈరోజు నేను సహకరిస్తున్నాను, ఇది నేను ఎక్స్పర్ట్ కాదు, నేను కొంచెం అటు ఇటు కాలవచ్చు కూడా పర్వాలేదు. సో ఎవరన్నా నాకు సూచన చేయొచ్చు, ఇంకొంచెం ఎక్కువ కాలు అంటే సరే అనాలి తప్ప నేను ఓవర్గా డ్రామాలు ఆడకూడదు. ఏమైంది అంటే పచ్చి ఉన్నప్పుడు కలిపితే విరిగిపోతాయి. ఇప్పుడు చెప్పినా కదా సూచన. ఎవరైనా ఇంటికి వస్తే అల్లుళ్ళు అతిథి మర్యాదగా అంటే వంకాయంత కూర లేదు, అల్లుడంత చుట్టం లేదని ఏదో ఉంది. అంటే పెద్ద చుట్టం అన్నట్టు, మిగిలిన ఏ చుట్టాలు అల్లుడు ముఖ్యమైన చుట్టం. తెలంగాణలో నేను చూసినంత వరకు నాకు కొంచెం కామన్ సెన్స్ ఉంది. నేను అల్లుడు కంటే మనిషి ఉండటానికి ఇష్టపడతా. వింటున్నా కన్నమ్మా, నేను ఫస్ట్ డే నుంచి పాటిస్తున్నా కదా. అంటే ఇది ఎవల్యూషన్ కాదు. నేను ఫస్ట్ డే ఇక్కడికి వచ్చిన రోజే నిర్ణయించుకున్న సాదాసీదా మనిషిగా ఉండవలసిందే తప్ప నాకంటూ ఏ ప్రత్యేకత వద్దు, నా కోసం ఎవరు ఏమి చేయకూడదు. అవసరమైతే నా వంట నేను చేసుకుని తింటే ఇంత చేసి పెడతా కూడా. ఇది సమాజంలో ఉండదు. ఇట్లా ఎవడన్నా వస్తాడు, కూర్చేసుకొని కూర్చుంటారు, ఫీల్ అవుతారు అంటే అందరు లేచిన అంత సమయం అంతా వృధా చేసుకుంటారు. ఈ పనికిరాని లఫ్ట్ ఏమంటారు రెస్పెక్ట్లతోటి. రెస్పెక్ట్ హృదయంలో ఉండాలి. మాటికి ఏం ఫస్ట్ టైం కలిసి నమస్కారం పెట్టుకో, మళ్ళీ ఊరికి పెట్టేప్పుడు నమస్కారం పెట్టు, బాత్కత్తం. మధ్యాహ్నం ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి. అందుకని నేను అల్లుడి కంటే కూడా మనిషి ఉండడానికి ఇష్టపడతాను.
అంటే అల్లుళ్ళు అప్పాలు చేయొద్దని ఎక్కడైనా ఉందా? కాదు దానికి కారణం ఉంది. దానికి కారణం ఉంది, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకు చేయరు నాకు ఒక రీజన్ ఉంది. కొంచెం పని చేస్తే వాడి మీద బరువు వేస్తున్నారు. సమాజం కూడా తక్కువది కాదు, అర్థం చేసుకోవట్లే. ఇప్పుడు ఎవడన్నా నేను నీళ్ళు తెస్తా, వద్దు అంటారు, నీళ్ళు తెమ్మంటే 2 రోజుల తర్వాత బాబా నీళ్ళు తెపో అని చెప్తున్నారు వాడికి. అంటే ఓవర్ లీనియన్స్ కూడా తీసుకుంటుంది సమాజం. అందుకే మనిషి తెలివైన వాడు ఏం చేస్తాడు, వంట చేస్తాడు, నాకు రాదండి అని చెప్పి పక్కగా జరుగుతాడు. చేస్తే అంటే సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్తాడు. నేను అంటుంది కోడలు నిర్ణయించుకొని, అసలు నా టాపిక్ అది కాదు. కోడలు చైతన్యవంతురాలు అయితే షీ విల్ టేక్ ఎ డిసిషన్ అంతే. ఇప్పుడు నేను చైతన్యవంతులు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు మామూలు అంతే, అందరు మనుషులే కదా. ఇప్పుడు ఆకలికి ఆడమొగా లేనప్పుడు పనికి ఎట్లుంటది. కానీ నేను దీంట్లో చెప్పాలనుకున్న టాపిక్, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని చేయనియ్యి, నువ్వు ఓన్లీ సహకరించు, ఇంతే నేను చెప్పాలనుకున్నా. డోంట్ ఇంటర్ఫియర్. నీకు ఎవరైనా సలహా ఇస్తే హంబుల్ గా తీసు, కాకూడదు కదా. ఒకసారి పైకి లేపు, లైట్ పడండి, కొంచెం లైట్ పడండి, చూద్దాం ఎంత కాలుతుంది తెలుస్తలేదు. ఇక్కడ పెద్ద బుగ్గ, ఆ పెద్ద బుగ్గ పెడితే అయిపోతుంది కదా. నేను పెడతా ఉండు, నేను కొనుక్కొచ్చిందే ఉంది. నేను పెడతా. లైట్ వెళ్తురు మంచిగా ఉండాలి. అక్కర్లేదు, అయిపోయింది. సో నేను ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. వస్తుంది, చేస్తున్నారా అమ్మ? అత్తమ్మ మంట కొంచెం సరే, మంట పప్ప చేస్తున్నాడు. అప్ప అది కూడా ఆరు బయట పప్ప అప్ప చేస్తున్నాడు. ఒక్కటబ్బా, చిన్న కుటుంబం, పీకలాడుకోకండి. నేనేం చెప్తాను, అందరు ప్రపంచం మొత్తానికి చెప్తున్నా. చిన్న తప్పులు అర్థం. అసలు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యంనే సృష్టించలేని మనము ప్రపంచాన్ని ఉద్ధరించిన నా దృష్టిలో అది వృధా. ఫస్ట్ బిగిన్ విత్ హోమ్. ఒక దగ్గర రా బయట చూద్దాం, వెళ్తురాయి మంచి గాలిని. మంట మంచిగా పెట్టు, ఎంత మంచిగా ఉంటే. నేను ఇప్పుడే వస్తా, ఇది వేసిపోయి వస్తా బేట. సో ఇప్పుడు ఇది కర్మ అనుకోకుండా లెర్నింగ్ లో చేసుకోవాలి. ఏదో రోజు నాకు ఉపాధి, ఆ పెయింటింగ్ అసలు ప్రపంచంలో ఎవడు కొనడం లేదు, పుస్తకం ఎవడు కొనలేదు అనుకో, నేను బ్రహ్మాండంగా బతుకుతా, ఇవి వేసుకుని బతుకుతా. అన్ని పనులు గౌరవమైనవి అబ్బా. నాకైతే ఎక్కువ పని తక్కువ పని గొప్ప పని అట్లా కనిపిస్తలేదు, ఎంత అనుకున్నావు. ఇప్పుడే వస్తా, ప్లీజ్ ఫాలో. గిర 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 గింగిరా గిరే. అసలు ఏదైనా మనది అనుకొని పని చేసుకోవాలి. కానీ ఒక్కటి చెప్పనా బెట్ట, ఇంత చెప్పినా ఎవరికి అర్థం కాదు. చిన్న ఈగో వచ్చేస్తుంది. 1 నిమిషం లైట్ తీసేస్తున్నా, 1 సెకండ్ గైస్. స్విచ్ ఆఫ్ చేయనా? అక్కర్లేదు. ఓకే, ఫుల్ పప్పా దియవా, కింద పెట్టేస్తా కొన్నతో. పెట్టేసి రాబో. ఇప్పుడు మంచిగా ఉంది కదా. అటు వస్తున్నా, అటే వస్తున్నా. 1 లైనర్గా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక్కటే లేని నేను చెప్పింది. ఇది చాలా మంది చేయరు. ఆ స్పృహ ఉండదు. చెప్పు. చెప్పు. కేవలం సహకరించు, జోక్యం చేసుకో. అంటే ఎవరికన్నా నువ్వు సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యి. ఇంకోటి భగవద్గీతలో ఒక మాట చెప్పబడ్డది, ఎవడైతే నిమిత్త మాత్రం అర్థం చేసుకుంటాడో వాడికే సత్యం చిక్కుతుంది. నిమిత్త మాత్రుడిగా ఉండడం అనేది అంత ఆషమాషి కాదు. అట్లా అనట్లే. నిమిత్త మాత్రత అంటే ఇప్పుడు నేను నిమిత్త మాత్రుడిగా ఉన్నాను, నేను ఓన్లీ ఒక టూల్గా ఉన్నాను, మొత్తం థాట్ ప్రాసెస్ నీదే. అర్థమైందా? లేదు, మంచిగా ఉంది. బహుత్ అచ్చా. ఏదైనా మంచి పాట చెప్పండి, పాట చెప్పు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరం ఒకటై
ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఓదవే ఉన్నది మనకు. మనకు అప్పల మీద పాట కడదాం. కరివేపాకేసి కొత్తిమీర అప్పాలు చేస్తే కాదేందో కొత్త పాట కడుతున్నా. కరివేపాకేసి కొత్తిమీర గోసి, కరివేపాకేసి కొత్తిమీర గోసి, మంచిగా పిండి వట్టించి అందులో ఉప్పు కలిపి చక్కగా ముద్ద చేసి వేసినాము అప్పాలు. అప్పో అప్ప కారమప్ప. ఒక ఊర్లో దీన్ని ఏమంటారు? కారం అప్ప అంటారు. ఇంకో ఊర్లో గారప్ప అంటారు. ఇంకొక ఊర్లో ఇండియన్ ఫ్రైడ్ బ్రెడ్. అమెరికాలో ఫ్రైడ్ బ్రెడ్ అనేది అంటారు దాన్ని పాపం. ఒక బిడ్డ ఇది సూచన మాత్రమే. ఇంట్లో అమ్మేదన చేస్తుంటే నిశ్శబ్దంగా సహకరించి చూడండి, అందులో గొప్ప శక్తి ఉంటుంది. రియల్ రెస్పెక్ట్ అంటే అంటాం కదా, పక్కవాడు చెప్పింది తూచా తప్పకుండా చేసి నీదంటూ ఏది లేకుండా ఉండడం. ఇది సాధన చేస్తే తప్ప తెలియదు. ఇది ఒక 1 అవర్ పని చేస్తున్నావు, 1 అవర్ ఏం చెప్తే అది చేయి. ఇది పక్కన పెట్టంటే పక్కన, ఇది పోయి అక్కడ పెట్టిరాపు అంటే పెట్టి రావాలి. నా లైఫ్లో అడుగడుగున నాకు ఇట్లాంటి మిత్రులు దొరికారు. నేను చాలా నేర్చుకోవడానికి కారణం ఇట్లా పూర్తి నేను సహకరిస్తే ఎవరికైనా, కానీ నాకు కూడా దొరికారని నేను చాలా ఆనందంగా చెప్తున్నాను. మా శాలి కావచ్చు, తోట రమేష్ కావచ్చు, నిజంగా అది అది వేరే బ్యాచ్. అది అంటే నేను చెప్పేది ఇది మామూలు క్వాలిటీ కాదు. ఇది ఈగోయిస్ట్ చేయడు. నాకేం పట్టింది, దిస్ ఈస్ నాట్ మై జాబ్ అని చెప్తారు. అది ఇంటర్ఫియర్ కానీ అయితే నేను పట్టించుకోను. కానీ సో ఏంటంటే ఇది బెటర్ చెప్పాలి. నీకేమర్థమని చెప్పు, ఒక్కటి లైన్ చెప్పు అంతే, బంద్ చేద్దాం. అంటే పాప తెలిసిన విషయం కూడా చెప్పొద్దా? చెప్పకూడదు. ఇప్పుడు చేసేది అప్పాల అమ్మనే. ఇప్పుడు అనిపిస్తున్నాయా? మంట కాలుతుంది.